హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి తాజా సమాచారం, ఆదాయపు పన్నులో ఈసారి మార్పుల గురించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవల బడ్జెట్‌లో 12,00,000 వరకు ఆదాయ పన్ను ఉన్నవారికి ఆదాయం ఉన్నవారికి పన్ను లేదు అనే ప్రకటన మధ్యతరగతి ప్రజలకు భారీగా ఊరటనిచ్చింది. అయితే ఆదాయం 12,00,000 దాటితే మాత్రం 4,00,000 నుంచే స్లాబ్‌ల ప్రకారంగా పన్ను చెల్లించాలి అనే నిబంధన తీవ్రమైన అయోమయానికి, ఆందోళనకు దారితీసింది. కేవలం కొన్ని వేల రూపాయలు ఎక్కువ సంపాదించినందుకు లక్షల్లో పన్ను కట్టాల్సి వస్తుందా అనే భయాలను తొలగించేందుకు ఆదాయ పన్ను చట్టంలో మార్జినల్ రిలీఫ్ అనే అద్భుతమైన రక్షణ కవచం ఉంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాము. అంటే 12,00,000 వరకు ఎటువంటి ఆదాయ పన్ను లేదు వార్షికంగా. వార్షికంగా 12,00,000 ఆదాయానికి. కానీ 12,00,000 మించి ఒక 10,000 ఎక్స్‌ట్రాగా మనకు ఆదాయం వచ్చినా కూడా మొత్తం పన్ను అయితే చెల్లించాలా అనే దానికి సందేహం అయితే చాలామందికి ఉంది. సో, దానికోసమే మనకు మార్జినల్ రిలీఫ్ అనేది ఒక అద్భుతమైన రక్షక కవచంగా అయితే పనిచేస్తుందనమాట. ముందు దాని గురించి తెలుసుకుందాము. అయోమయానికి అసలు కారణం ఏంటి? బేసిక్ ఎగ్జంప్షన్ వైస్ రిబేట్. చాలామంది పన్ను మినహాయింపు ప్రాథమిక పరిమితి 12,00,000కు పెంచారని పొడబడుతున్నారు. కానీ జరిగింది అది కాదు. ప్రభుత్వం ప్రాథమిక పరిమితి 3,00,000 నుంచి 4,00,000కు పెంచి ఆపై రీబేట్ పరిధిని విస్తరించింది. గత విధానం 3,00,000 వరకు ప్రాథమిక మినహాయింపు ఉండేది. 7,00,000 లోపు ఆదాయ పన్ను ఉన్నవారికి లెక్కించిన పన్ను సుమారు రూ. 20,000 మొత్తాన్ని సెక్షన్ 87A కింద రీబేట్‌గా తిరిగి మినహాయించేవారు. ఫలితంగా వారి పన్ను సున్నా చెల్లించేవారు. అంటే వారు సున్నా పన్ను, అంటే వాళ్ళకి పన్ను ఉండదనమాట. మినహాయింపు అయితే ఉంటుంది. నూతన విధానం ప్రకారంగా ప్రాథమిక మినహాయింపును 4,00,000కు పెంచారు. ఇప్పుడు సెక్షన్ 87A కింద ఇచ్చే రిబేట్‌ను భారీగా పెంచి 12,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి వర్తింపజేశారు. అంటే మనకు 12,00,000 ఆదాయంపై పన్ను లెక్కింపు మరియు రీబేట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఆదాయపు పన్ను, పన్ను శాతము, మొత్తము. ఆదాయం 0 నుంచి 4,00,000 వరకు, అంటే 4,00,000 లోపు ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను పడదు. 4,00,000 రూపాయి నుంచి 8,00,000 వరకు పన్ను శాతం 5% పడుతుంది. కట్టవలసిన పన్ను అమౌంట్ రూ. 20,000 అవుతుంది. ఇక 8,00,000 రూపాయి నుంచి 12,00,000 మధ్యలో ఆ స్లాబ్ ప్రకారంగా 10% అయితే ఆదాయపు పన్ను పడుతుంది. ఇక్కడ మొత్తం చెల్లించవలసిన పన్ను రూ. 40,000 గరిష్టంగా ఉంటుంది. ఇక మొత్తం పన్ను కలుపుకుంటే 12,00,000 వరకు. సో, 0 నుంచి 4,00,000 వరకు ఏమి పన్ను లేదు. 4,00,000 రూపాయి నుంచి 8,00,000 వరకు రూ. 20,000. 8,00,000 నుంచి 12,00,000 వరకు రూ. 40,000. మొత్తం రూ. 60,000 పన్నవుతుంది. సో, ఈ లెక్క ప్రకారంగా 12,00,000 ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను రూ. 60,000. అయితే ప్రభుత్వం సెక్షన్ 87A కింద ఈ మొత్తాన్ని 60,000ను రీబేట్‌గా అయితే మినహాయింపు ఇస్తుంది. ఫలితంగా నికర పన్ను 0 అవుతుంది. సో, గతంలో 20,000కు రీబేట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు 60,000కు రీబేట్ అయితే మినహాయింపు ఇస్తుంది కాబట్టి 12,00,000 వరకు ఎటువంటి పన్ను చెల్లింపు అవసరం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లకు 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ అయితే ఉంటుంది కాబట్టి వారికి 12,75,000 వరకు కూడా ఎటువంటి పన్ను ఉండదు సాధారణ ప్రజలతో పోలిస్తే. ఇంకా ప్రధాన సమస్యలు మరియు పరిష్కారాలు, అంటే మార్జినల్ రిలీఫ్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా అనేది చూద్దాము. ఇప్పుడు అసలు సమస్యను పరిశీలిద్దాము. ఏ అనే వ్యక్తి ఆదాయం 12,00,000, చెల్లించే పన్ను 0. బి అనే వ్యక్తి ఆదాయం పన్ను 12,00,000, ఒక 10,000 ఎక్స్ట్రా వచ్చింది. సో, బి అనే వ్యక్తి ఆదాయం 12,00,000 దాటింది కాబట్టి అతనికి సెక్షన్ 87A రీబేట్ అనేది వర్తించదు. అంటే రూ. 60,000 వర్తించదు. అతను స్లాబుల ప్రకారంగా పూర్తి పన్ను కట్టాలి. ఎంత అనేది చూద్దాము. లెక్కించిన పన్ను రూ. 60,000 12,00,000 వరకు మనం ఇదివరకే లెక్కించాము. ఇక అదనపు 10,000 మీద 15% స్లాబ్ ప్రకారంగా, అంటే 12,00,000 దాటి 15% అయితే మనకు పడుతుందనమాట.
ట్యాక్స్ పర్సెంటేజ్. సో, ఈ 10,000 మీద 15% అంటే మనకు రూ. 1,500 అవుతుంది. మొత్తం కలిపి రూ. 61,500 పన్నవుతుంది. జస్ట్ 10,000 ఎక్స్‌ట్రా సంపాదించినందుకు అతనికి 61,500 భారం పడుతుందా? అంటే ఇక్కడే అసలు అన్యాయం కనిపిస్తుంది. కేవలం 10,000 ఎక్కువ సంపాదించినందుకు బి అనే వ్యక్తి దగ్గర ఏకంగా 61,500 పన్ను కట్టాలి. అంటే అతని చేతికొచ్చే ఆదాయము 11,48,500 మాత్రమే. ఇది ఏ అనే వ్యక్తి ఆదాయం కంటే చాలా తక్కువగా ఉంది. అంటే ఏ అనే వ్యక్తి 12,00,000 అట్లే ఆదాయం పొందగలిగాడు. సో, కేవలం 10,000 ఎక్స్‌ట్రా సంపాదించినందుకు ఇతనికి బి అనే వ్యక్తికి ఆహ్, దాదాపుగా 61,500 నష్టం. సో, ఈ రకమైన తీవ్రమైన అసమానతను, అన్యాయాన్ని నివారించేందుకే మార్జినల్ రిలీఫ్ అనే నిబంధన ప్రవేశపెట్టారు. మార్జినల్ రిలీఫ్ ఎలా పనిచేస్తుంది అంటే దీని వెనుక ఉన్న సూత్రం చాలా సులభం. పన్ను మినహాయింపు పరిమితి థ్రెషోల్డ్ దాటిన తర్వాత అంటే 12,00,000 దాటిన తర్వాత మీరు సంపాదించిన అదనపు ఆదాయం కంటే మీరు చెల్లించాల్సిన పన్ను ఎక్కువగా ఉండకూడదు అనే నియమం కూడా ఇక్కడ మార్జినల్ రిలీఫ్ అనేది చెప్తోంది. పై ఉదాహరణకు ఈ సూత్రాన్నయితే వర్తింపజేద్దాం. బి అనే వ్యక్తి సంపాదించిన ఆదాయము మొత్తము సంవత్సరానికి గాను రూ. 12,10,000. సో, ఈ రూ. 10,000 పక్కన పెడితే 10,000 ఎక్స్‌ట్రా సంపాదించినందుకు గాను లెక్కించిన పన్ను 61,500. సూత్రం ప్రకారం చెల్లించాల్సిన పన్ను 61,500 అనేది అదనపు ఆదాయం. సో, ఈ 10,000 కంటే ఈ చెల్లించాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో 10,000 కంటే చాలా చాలా ఎక్కువగా ఉంది. మోర్ దాన్ 6 టైమ్స్ ఎక్కువగా ఉంది. ఇది అన్యాయం. దీనికి పరిష్కారం కూడా ఉంది. కాబట్టి బి అనే వ్యక్తి చెల్లించాల్సిన పన్ను అతని అదనపు ఆదాయానికంటే అంటే 10,000 కంటే ఎక్కువైతే ఉండకూడదు. సో, పెరిగిన ఆదాయాన్ని మాత్రము పన్నుగా చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఈ 10,000 ఈ అదనపు 12,00,000 దాటి అదనపు అమౌంట్ ఏదైతే ఉందో అది చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఓవరాల్ పన్ను 61,500 ఉంది. సో, అదనంగా వచ్చిన అమౌంట్ 10,000 ఉంది కాబట్టి ఇక్కడ మార్జినల్ రిలీఫ్ అనేది ఈ అదనపుగా వచ్చిన 10,000ని చెల్లించి సెస్ కడితే సరిపోతుంది అనైతే చెప్తోంది. సో, మార్జినల్ రిలీఫ్ అతనికి లభించే మార్జినల్ రిలీఫ్ ఇక్కడ రూ. 51,500 లభిస్తుందనమాట. అంటే అతనికి 51,500 అతనికొచ్చేస్తుంది. సో, ఇప్పుడు మరి అతనికి వచ్చేసి మొత్తము అతనికి కూడా 12,00,000 అవుతుందనమాట. సెస్ ఒకటి ఎక్స్‌ట్రా అమౌంట్ పడుతుంది. ఇక మరొక ఉదాహరణ ఆదాయం 12,50,000 ఉంటే అదనపు ఆదాయానికి 50,000 కాబట్టి లెక్కించిన పన్ను 12,00,000 వరకు 60,000. సో, ఈ యొక్క 50,000కి గాను 10% పైన 5,000 అవుతుంది. సో, సుమారు రూ. 67,500 అవుతుంది. ఇక్కడ పన్ను కూడా కట్టాల్సిన పన్ను కంటే ఎక్కువగా అయితే ఉందన్నమాట. అంటే సంపాదించినది 50,000 కానీ కట్టాల్సిన పన్ను 67,500. సో, మనకు 12,00,000 కంటే అదనంగా ఉండే అమౌంట్ కంటే కట్టాల్సిన పన్ను ఎక్కువగా ఉన్నట్లయితే ఈ అదనంగా వచ్చిన అమౌంట్‌ను మార్జినల్ రిలీఫ్ కింద కడితే సరిపోతుంది. ఇక్కడ రూ. 17,500 అంటే 50,000 ఎక్స్‌ట్రా వచ్చిన 50,000ను ప్లస్ సెస్ కడితే సరిపోతుంది. మనకి ఇక్కడ రూ. 17,500 మార్జినల్ రిలీఫ్ అనేది లభిస్తుంది. అదే 12,60,000 అయినా సరే 5,000 లేదా 10,000 ఎక్స్‌ట్రా ఎంతైనా సరే ఎక్స్‌ట్రా అమౌంట్ మనకు గనక 12,00,000 మించి కట్టాల్సిన పన్ను కంటే మనకొచ్చిన ఆదాయం తక్కువ ఉంటే సో, అప్పుడు మనకు అటువంటి సమయంలో మార్జినల్ రిలీఫ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి 12,00,000 దాటగానే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుందనే కేవలం అపోహ మాత్రమే ఆదాయపు పన్ను చట్టం పన్ను చెల్లింపుదారులపై అన్యాయమైన భారం పడకూడదు అని మార్జినల్ రిలీఫ్ రూపంలో ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థను కల్పించింది. ఇది పన్ను విధానంలో న్యాయాన్ని, సమానత్వాన్ని పాటిస్తుందనైతే నిర్ధారిస్తుంది.